Hi everyone, this is Pavni. I am starting a new channel. దాని నేమ్ వచ్చేసి ఇట్స్ మీ పావని. ఈ ఛానల్లో ఫన్నీ క్వశ్చన్స్, పొడుపు కథలు, ట్రిక్కీ క్వశ్చన్స్, గెస్ ద మూవీ క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయన్నమాట. కామెంట్ చేసి రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి అందులో డిప్ తీసి గిఫ్ట్స్ అయితే పంపించడం జరుగుతుంది. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్, ప్లీజ్ కామెంట్, స్టే ట్యూన్ టు ఇట్స్ మీ పావని. 1. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పావని. ఈరోజు నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఇంకొకసారి క్వశ్చన్ అడుగుతున్నాను, తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. దీని ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళందరినీ డిప్ తీసి ఒక లక్కీ విన్నర్కి గిఫ్ట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. 2. నేను అడుగుతున్న సెకండ్ క్వశ్చన్, అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, అరచేతిలో అద్దం 6 నెలల యుద్ధం. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళలో ఒకళ్ళని లక్కీ డిప్లో విన్నర్గా తీసి వాళ్ళకి గిఫ్ట్ పంపించడం జరుగుతుంది. ప్లీజ్ ఫాలో మై ఛానల్, ప్లీజ్ కామెంట్, స్టే ట్యూన్ టు ఇట్స్ మీ పావని. 3. నేను అడుగుతున్న థర్డ్ క్వశ్చన్ చిన్న లాజిక్ క్వశ్చన్, థింక్ చేసి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ ఏంటంటే, 2 కమల పిల్లలు మేలో పుడతారు, జూన్లో బర్త్డే చేసుకుంటున్నారు. ఎందుకు? క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నానండి. 2 కమల పిల్లలు మేలో పుడతారు, జూన్లో బర్త్డే చేసుకుంటున్నారు. ఎందుకు? దీని ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దానికంటే ముందు నా ఛానల్ని ఫాలో చేసి నేను అడిగిన క్వశ్చన్ని లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకే లక్కీ డిప్లో గిఫ్ట్ అయితే ఇస్తానండి. 4. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ పావని. నేను అడుగుతున్న ఫోర్త్ క్వశ్చన్ ఒక ఇల్యూజన్ పిక్చర్ అండి. నేను ఇప్పుడు డిస్ప్లే చేసే పిక్చర్లో ఉన్న కరెక్ట్ నెంబర్ మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళలో ఒక లక్కీ డిప్ తీసి ఒక విన్నర్కి అయితే గిఫ్ట్ అయితే సెండ్ చేస్తానండి. దానికంటే ముందు నా పేజ్ని ఫాలో అయ్యండి. నేను అడిగిన క్వశ్చన్కి లైక్ కొట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ అయితే సెండ్ చేస్తానండి. మీరు కూడా మంచి గిఫ్ట్ అయితే గెలుచుకోవాలనుకుంటున్నారా? సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మీ పావని. థ్యాంక్ యూ. 5. నేను అడుగుతున్న ఫిఫ్త్ క్వశ్చన్ చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ అందరూ రాంగ్ ఆన్సర్స్ చేశారు కదా. సో ఫిఫ్త్ క్వశ్చన్ చాలా సింపుల్గా అడుగుతున్నానండి. అండ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, 2 రెక్కలు ఉన్నా కానీ ఎగరలేని పక్షి. క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 2 రెక్కలు ఉన్నా కానీ ఎగరలేని పక్షి. దీనికి కనుక మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఫాలో చేసి నేను అడిగిన క్వశ్చన్ని లైక్ చేసి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళల్లో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళలో ఒక లక్కీ విన్నర్ని డిప్లో సెలెక్ట్ చేసి మంచి గిఫ్ట్ అయితే సెండ్ చేస్తానండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు ఇట్స్ మీ పావని. థ్యాంక్ యూ.